హలో ఫ్రెండ్. రీసెంట్‌గా హైదరాబాద్, వైజాగ్ అలాగే నల్గొండ ఈ 3 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం వీడియోలో చూద్దాము. వీటిలో వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఫార్మా ఇండస్ట్రీలోకి రావాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీటిలో క్యూసీ, క్యూఏ అలాగే ప్రొడక్షన్, మెయింటెనెన్స్ వీటితో పాటు ఇంకా వేరే డిపార్ట్మెంట్స్‌లో కూడా మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాము. అలాగే వీటిలో ఈ 3 కంపెనీస్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా! వీటిలో ఫస్ట్ కంపెనీ పేరొచ్చేసి హెట్రో అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. హెట్రో డ్రగ్స్. ఈ కంపెనీలో మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు థర్డ్ కంపెనీ వచ్చేసి పిల్లెట్ ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఫార్ములేషన్ యూనిట్ అనమాట. ఈ కంపెనీ కూడా మనకి హైదరాబాద్ లొకేషన్‌లోనే లొకేట్‌లో ఉంటుంది. దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూద్దాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హెట్రో అనే కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ అలాగే మెయింటెనెన్స్ అనే ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 9థ్ మార్చ్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 9థ్ మార్చ్ రోజు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఏదైతే ఇంటర్వ్యూ లొకేషన్ ఉందో అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. లొకేషన్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇక్కడ చూడండి. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లో అయితే ఏవైతే యూనిట్స్ ఉన్నాయో హెట్రో కంపెనీకి సంబంధించినవి ఆ యూనిట్స్‌లో మనకి వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. అక్కడే మీకు జాబ్ లొకేషన్ ఇస్తారు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ అలాగే మెయింటెనెన్స్. ఈ క్యూసీ, క్యూఏ 2 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఫీమేల్ క్యాండిడేట్స్‌ని, మేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫార్మాలోకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ రెండిట్లో ఏదో ఒక డిపార్ట్మెంట్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరగదు. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆ 2 డిపార్ట్మెంట్స్‌లో ఏదో ఒకటి చూస్ అయితే చేసుకోవాలి. వీటికి క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఎవరైతే ఐటీఐ, ఇంకా బీఎస్సీ, ఎంఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వీటిలో ఐటీఐలో కూడా మనకి స్పెషలైజేషన్స్ ట్రేడ్స్ అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే ఫిట్టర్స్ లేదా ఎలక్ట్రీషియన్ ట్రేడ్స్‌లో ఐటీఐ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే బీఎస్సీలో వచ్చేసి ఎవరైతే బీజెడ్సీ, మైక్రోబయాలజీ ఇంకా బయోటెక్నాలజీ ఈ మూడిట్లో ఏ స్పెషలైజేషన్‌లో మీరు బీఎస్సీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వడానికి. అలాగే దీంతో పాటు ఎంఎస్సీ కెమిస్ట్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఇంకో కండిషన్ ఏం పెట్టడం జరిగింది అని చెప్పి మనం చూసుకుంటే పాస్ అవుట్ ఇయర్స్ మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. రీసెంట్‌గా అంటే 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతో పాటు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. అది కూడా చూసుకోండి. ఎవరైతే క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్‌కి అప్లై చేయాలి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్‌కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలి అని చెప్పి చూసుకుంటే ఎవరైతే బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. రిమైనింగ్ ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఐటీఐ, బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఓన్లీ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌నే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇది చూసుకొని మీరు మీకు ఏదైతే రిలవెంట్ క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని మీకు ఆ డిపార్ట్మెంట్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. అది చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి కంపెనీ ప్రొవైడ్ చేసిన బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే పీఎఫ్, ఈఎస్ఐ అలాగే రిటెన్షన్ బోనస్ దాంతో పాటు సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అలాగే ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ ఇస్తారు. అలాగే రిటెన్షన్ బోనస్ అంటే మనకి ఇయర్లీ 1 మంత్ సాలరీ అనేది ఎక్స్‌ట్రాగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏదైనా సరే ఫెస్టివల్‌కి దసరాకి గానీ, దీపావళికి గానీ మనకి 1 మంత్ పాటు సాలరీ ఎక్స్‌ట్రా మనకి సాలరీలో యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ రిటెన్షన్ బోనస్ అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అనమాట. మనకి కంపెనీ ఒక 70% అమౌంట్ పే చేస్తుంది. మనం 30% అమౌంట్ పే చేసి క్యాంటీన్‌ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీల్స్ తిన్నారనుకోండి క్యాంటీన్‌లో అది రూ. 50 ఉంది అంటే రూ. 30 కంపెనీ పే చేస్తుంది. రూ. 20 గానీ, రూ. 15 అని మీరు పే చేసి ఆ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కంపెనీ మనకి వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఆ వెహికల్‌లో మీరు ఏ లొకేషన్‌లో అయితే ఉంటారో హైదరాబాద్‌లో ఆ లొకేషన్ నుంచి కంపెనీ వరకి ట్రాన్స్‌పోర్ట్ చేయొచ్చు.
ఓకే. ఇవి ఈ కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ అనమాట. ఇక్కడ ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే మనకి 9th మార్చ్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మండే రోజు. మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి నల్గొండలో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ నల్గొండ, బస్ స్టాండ్ వే, అన్సారీ కాలనీ, రామగిరి, నల్గొండ, తెలంగాణ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ నల్గొండ అనే సిటీలో ఏదైతే బస్ స్టాండ్ వే, అన్సారీ కాలనీ, రామగిరి అని చెప్పి ఏరియా ఉందో అక్కడ మనకి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు అందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్వైరీస్ కోసం ఒక మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెయిల్ ఐడీకి కూడా మీరు మెయిల్ అయితే పంపించొచ్చు. venumadhav.k@hetero.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ ఏమైనా క్వైరీస్ ఉన్నా పంపించొచ్చు. లేదంటే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు చార్ట్ చేసి మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. ఇక్కడ ఈ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ నల్గొండలో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తెలిసి మీరు అయితే అటెండ్ అవ్వండి. ఇంటర్ క్వాలిఫికేషన్ క్యాన్స్ అందరూ కూడా. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిల్లెట్స్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఇక్కడ కూడా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే క్యూసీ, ఐపీక్యూఏ అలాగే ఏక్యూఏ అనే ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూస్ వచ్చేసి 2nd అలాగే 3rd మార్చ్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈరోజు 2nd మార్చ్ ఉంది. ఈరోజు ఎలాగో స్కిప్ అయిపోయింది కాబట్టి ఎవరైతే హైదరాబాద్‌లో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 3rd మార్చ్ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. పిల్లెట్స్ ఫార్మా అనే కంపెనీలో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్యూసీ, ఐపీక్యూఏ ఇంకా ఏక్యూఏ అనే ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి పొజిషన్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. క్యూసీ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి 7 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఐపీక్యూఏలో 2 వేకెన్సీస్ అలాగే ఏక్యూఏలో వచ్చేసి మరో 2 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఈ ఐపీక్యూఏ ఇంకా ఏక్యూఏ అనే డిపార్ట్మెంట్స్ అంటే క్యూఏ డిపార్ట్మెంట్స్ అనమాట. క్వాలిటీ అష్యూరెన్స్. ఈ క్యూఏ డిపార్ట్మెంట్‌లోనే ఇవి 2 వచ్చేసి సబ్ డిపార్ట్మెంట్స్ ఐపీక్యూఏ ఇంకా ఏక్యూఏ అనేవి. ఇవి కూడా క్యూఏ డిపార్ట్మెంట్ కిందకే వస్తాయి. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి మనకి 2nd ఇంకా 3rd మార్చ్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి పాషామేలవరంలో ఏదైతే పిల్లెట్స్ ఫార్మ్ అనే యూనిట్ ఉందో ఆ లొకేషన్‌కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. పటాన్‌చెరు, సంగారెడ్డి అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. పాషామేలవరం పిల్లెట్స్ ఫార్మా అని చెప్పి గూగుల్‌లో సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే క్యూసీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్‌కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి చూసుకుంటే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ లేదంటే ఎంఫార్మసీ అయితే క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది మీకు. ఇది ఫార్ములేషన్ యూనిట్ అంటారు. దీంట్లో క్యూసీ డిపార్ట్మెంట్‌లో ఎంఫార్మసీ లేదా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఐపీక్యూఏ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి ఎవరైతే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఏక్యూఏ డిపార్ట్మెంట్‌కి కూడా ఎంఫార్మసీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉండి మీకు ఈ డిపార్ట్మెంట్స్‌లో ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కండిషన్ ఏం పెట్టడం జరిగింది అని చెప్పి చూసుకుంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ అయితే లేదు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కంపెనీ వాళ్ళవి. ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 9885152824 842 ఇంకో నంబర్ వచ్చేసి 9014682754 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్‌కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. 3rd ఇంకా 2nd 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2nd మార్చ్ అలాగే 3rd మార్చ్ రోజు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఫార్ములేషన్ యూనిట్ అనమాట. పిల్లెట్స్ ఫార్మా అనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫాస్ట్ మెయిలర్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అరబిందో ఫార్మా అనే కంపెనీలో వచ్చేసి మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి 7th మార్చ్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి నాయుడుపేట అనే లొకేషన్‌లో ఏదైతే అరబిందో కంపెనీ ఉందో ఆ యూనిట్‌కి మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. యూనిట్ 4 అనమాట అది. నాయుడుపేటలో ఉన్న కంపెనీ. దాంట్లో మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఐటీఐ ఇంకా డిప్లొమా లేదా ఎనీ డిగ్రీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈ క్వాలిఫికేషన్ నుండి మీకు 2-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి
మేనకూరు సేజ్, నాయుడుపేట, తిరుపతి అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నాయుడుపేటలో మనకి ఈ యూనిట్ 4 అనేది లొకేటెడ్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇమేజ్‌లో అన్ని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. 7th మార్చ్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. మనకి ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని ఇక్కడ రిక్రూట్ చేసుకోవట్లేదు. సో, ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫార్మేషన్ యూనిట్ అనమాట. దీంట్లో మనకి ఈ ఓరల్ లిక్విడ్, నాసల్ స్ప్రే అలాగే ఓఎస్‌డి అనే ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. 7th మార్చ్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 4 మేనకూరు సేజ్, నాయుడుపేట, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మీరు వాట్సాప్‌లో మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని కూడా ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. నంబర్ వచ్చేసి 7036942226 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోండి. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.